ఫ్రెండ్స్ ఇవి హెచ్పి ఒమెన్ 16 సిరీస్ ల్యాప్టాప్స్, హెచ్పి ఒమెన్ 16 మ్యాక్స్ అండ్ హెచ్పి ఒమెన్ 16 రెండు ల్యాప్టాప్స్ ఇవి. అండ్ ఈ ల్యాప్టాప్స్ గేమింగ్ కోసం తయారు చేసిన ల్యాప్టాప్స్. అండ్ దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్ గేమింగ్ ల్యాప్టాప్స్ అని చెప్పొచ్చు. ఏ కానివ్వండి ఎవ్రీథింగ్ కంప్లీట్ అన్ని ఇంక్లూడ్ చేసి పెట్టారు. ఇవి ఇంటెల్ ప్రాసెసర్స్తో వస్తుంది. ఇంటెల్ అల్ట్రా 200HX సిరీస్ ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో చివరి వరకు అయితే చూడండి, చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. ఫస్ట్ మనం దీన్ని టాప్ మోడల్ గురించి మాట్లాడడం, తర్వాత బేస్ మోడల్ గురించి మాట్లాడదాం. ఇది హెచ్పి ఒమెన్ 16 మ్యాక్స్. దీని అన్బాక్సింగ్ చూస్తే మాత్రం బాక్స్ లోపల మీకు ల్యాప్టాప్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. 330W ఛార్జర్ అయితే వస్తుంది బాక్స్ లో. ఈ ల్యాప్టాప్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కంప్లీట్ స్పెక్స్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో 16" డిస్ప్లే ఉంటుంది. 2.5K ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. 240Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఇది IPS ప్యానల్. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 275HX ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. NVIDIA GeForce RTX 5080 గ్రాఫిక్ కార్డ్ మీద రన్ అవుతుంది. ర్యామ్ వచ్చేసరికి 32GB DDR5 ర్యామ్ అండ్ 1TB NVMe Gen 5 స్టోరేజ్ తో వస్తుంది. 83Wh బ్యాటరీ, 330W ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఒమెన్ ల్యాప్టాప్స్ లో హెచ్పి గేమింగ్ హబ్ అని చెప్పేసి ఉంటుంది, ఒక యాప్ లాగా ఉంటుంది. దీన్ని మీరు ఓపెన్ చేస్తారు అనుకోండి, దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనిలో కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు, హెచ్పి ఒమెన్ AI అని చెప్పేసి. నార్మల్ గేమ్ ఆడుతున్నప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే గేమర్స్ కి ఫ్రేమ్ డ్రాప్స్ కాన్స్టాంట్ గా మెయింటైన్ చేయకపోయినా కానీ, ఫ్రేమ్స్ డ్రాప్ అయినా కానీ చిరాకు వస్తుంటది. గేమ్ లో మనకి లాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే వస్తూ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారు, గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మారుస్తూ ఉంటారు. గేమ్ లోకి వెళ్ళి గ్రాఫిక్స్ ని తగ్గించడము, ఇట్లా కొన్ని చేంజెస్ అయితే చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు AI చూసుకుంటుంది. హెచ్పి ఒమెన్ AIలో మీరు ఇన్స్టాల్ చేసిన గేమ్స్ అని అక్కడ కనిపిస్తూ ఉంటాయి. నేను ఇన్స్టాల్ చేసిన గేమ్స్ లో ఏదైతే సపోర్ట్ చేస్తున్నాయో అవి మనకి హెచ్పి ఒమెన్ AIలో కనిపిస్తున్నాయి. వాల్రెంట్ కనిపిస్తుంది, కౌంటర్ స్ట్రైక్ 2 ఈ గేమ్స్ కనిపిస్తున్నాయి. కానీ GTA 5 ఇక్కడ కనిపించట్లేదు, సపోర్ట్ చేయట్లేదు కాబట్టి కనిపించట్లేదు. ఇక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గేమ్ పక్కన ఆన్ అని కనిపిస్తుంది కదా, ఆన్ చేసుకుంటే ఇంకా అదే చూసుకుంటుంది, AI చూసుకుంటుంది. కంప్లీట్ గా మీకు మంచిగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేటట్లు, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వకుండా అదే సెట్టింగ్స్ అదే అడ్జస్ట్ చేసుకుంటా ఉంటుంది. ఇంకా మీరు గేమ్ ఎక్కువసేపు ఆడారనుకోండి, ఎక్కువ రోజులు ఆడితే మీరు ఆడే విధానం బట్టి అది మొత్తం హెచ్పి ఒమెన్ AIని ట్రైన్ చేస్తుంది. మీరు ఎలా ఆడుతున్నారు, మీకు ఎలాంటి సెట్టింగ్స్ అవసరమైతే అవన్నీ అదే చూసుకుంటుంది. సో ఇది కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు, హెచ్పి ఒమెన్ AI అని చెప్పేసి. ఇది ఇంతకుముందు అయితే లేదు ఈ హెచ్పి గేమింగ్ హబ్లో. ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి లైట్స్ దగ్గర కూడా చాలా మంచి వర్క్ అయితే చేస్తారు వీళ్ళు. లైట్ స్టూడియో అని చెప్పేసి ఉంటుంది హెచ్పి గేమింగ్ హబ్లోనే. మీకు లైట్ స్టూడియో అని కనిపిస్తుంది కదా. సో దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, కీబోర్డ్ ఉన్నాయి కదా, ఈ కీస్ మొత్తాన్ని అండ్ ఇక్కడ బాటమ్ లో కూడా మీకు ఇక్కడ బార్ లాగా కనిపిస్తుంది, ఇది కూడా లైట్ బార్ అనమాట. వీటన్నిటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లు ఈ కీస్ అన్నిటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లేయర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ లో చూడొచ్చు లేయర్ ఉంది కదా, ఇక్కడ న్యూ లేయర్ సెలెక్ట్ చేసుకొని మొత్తం కీబోర్డ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు ఈ లైట్ బార్ ఉంది కదా, ఇక్కడ వరకు మీరు సెలెక్ట్ చేసుకుని లైట్ బార్ కూడా వెలుగుతూ ఉంటుంది. లేదు ఒక సైడ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కీబోర్డ్, మీరు నచ్చినట్లయితే మీరు సెట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ సపరేట్ గా, లెఫ్ట్ సైడ్ సపరేట్ గా, ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ సపరేట్ కీస్ కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. సింగిల్ కీస్ కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. లేయర్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మీకు ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో దీని మీద మీరు క్లిక్ చేస్తే కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి ఎఫెక్ట్స్, వేవ్ అని చెప్పేసి, బ్రీతింగ్ అని చెప్పేసి, ఇట్లా కొన్ని అయితే ఉంటాయి. అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ ఆప్షన్ కూడా ఉంది. ఇమేజ్ అని సెలెక్ట్ చేసి ఏదైనా ఇమేజ్ మీరు సెలెక్ట్ చేస్తే ఆ ఇమేజ్లో ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్ థీమ్లోకి మన కీబోర్డ్ అయితే వస్తుంది. మన ఫోటోలు అయితే రావట్లేదు. ఏమైనా కలర్ఫుల్ ఇమేజెస్ ఏమైనా అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్లో ఏదైతే కలర్స్ ఉన్నాయో అవి మాత్రమే కీబోర్డ్లో వస్తున్నాయి. ఇట్లా మీరు లైట్ స్టూడియోలో లైట్స్తో ఆడుకోవచ్చు. చాలా బాగుంది ఇది. అంతేకాదు కీస్ ఉన్నాయి కదా, గేమింగ్ ల్యాప్టాప్స్లో కీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈచ్ కీబోర్డ్ కీని మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ప్రోగ్రామబుల్ కీస్ ఇవి మొత్తం గేమింగ్ హబ్లోనే ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గేమింగ్ హబ్లో ఒమెన్ 16లో కీ అసైన్మెంట్స్ అని ఉన్నాయి కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ కీస్ మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. చాలా మంది కీస్ యూజ్ చేస్తుంటారు. అప్పుడు ఎక్కువ మనం మూవ్ అవ్వడానికి W, బ్యాక్ రావడానికి S, A, D ఈ కీస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను W ఒత్తితే ముందుకు వెళ్తుంది క్యారెక్టర్. సో ఇప్పుడు W ప్లేస్లో నేను R ఒత్తాలనుకుంటున్నాను. R ఒత్తే W చేసే పని చేయాలనుకుంటే అంటే మనం W కీని Rతో రీవ్యాంప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే కీని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా, ఇప్పుడు W నేను సెలెక్ట్ చేశాను కదా, సో దాన్ని రీవ్యాంప్ చేసి R కీని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు W చేసే పని R చేసిద్ది. ఇట్లా ఒక కీ చేసే పని ఇంకో కీకి మీరు రీవ్యాంప్ అయితే చేయొచ్చు. గేమింగ్లో మీకు కంఫర్టబుల్గా మీరు ఏ కీస్తో ఉన్నారో ఆ కీస్కి మీకు నచ్చిన కంట్రోల్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనిలోనే విండో షార్ట్ కట్ కూడా ఉంటుంది. విండో షార్ట్ కట్ అంటే కట్, కాపీ, పేస్ట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ కూడా మీరు సింగిల్ కీతో ఆపరేట్ చేయొచ్చు. వాటికి కూడా షార్ట్ కట్స్ మీరు పెట్టుకోవచ్చు కీబోర్డ్లో. మీడియా కంట్రోల్స్ కూడా ఉంటాయి, వాల్యూమ్ తగ్గించడానికి, పెంచడానికి, ప్లే, పాజ్ ఇట్లాంటి వాటన్నిటికి కూడా
మీరు కీబోర్డ్లో కీస్ అసైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మోడ్స్ విషయానికి వస్తే దీనిలో మీకు ఈకో మోడ్ ఉంటుంది, బ్యాలెన్స్ మోడ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ మోడ్ ఉంటుంది అండ్ అన్లీష్ మోడ్ అని చెప్పేసి ఇది టాప్ అనమాట. అన్లీష్డ్ అంటే మీకు కంప్లీట్ పర్ఫార్మెన్స్ మోడ్ అనమాట, ఇది హై పర్ఫార్మెన్స్ మోడ్. వీటిని మీరు గేమింగ్ హబ్లో అయినా మీరు యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే ఫిజికల్ కీస్ కూడా ఇచ్చారు. ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ కీని మీరు లాంగ్ ప్రెసెస్ పట్టుకొని ఇక్కడ పీ బటన్ ఉంది కదా దాన్ని మీరు ప్రెస్ చేస్తారనుకోండి, సో మీరు వీటి మధ్య స్విచ్ అవ్వచ్చు. సో ఏదైతే మోడ్ దగ్గర మీరు కావాలనుకున్న ఆ మోడ్ దగ్గర ఆగి వదిలేసేయండి బటన్స్, ఆ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఇట్లా మీరు క్విక్ గా మోడ్స్ మధ్య చేంజ్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ కి బ్యాలెన్స్ కి ఇట్లా చేంజ్ అవుతూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే దీనిలో మీకు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఎన్విడియా GeForce RTX 5080 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, 16GB గ్రాఫిక్ కార్డ్ ఇది. దీని టోటల్ ప్లాట్ఫామ్ పవర్ వచ్చేసరికి 250 వాట్ ఉంటుంది. ర్యామ్ 32GB ర్యామ్ ఉంటుంది, DDR5 ర్యామ్, 16GB ర్యామ్స్ అయితే ఉంటాయి, మొత్తంగా 32GB ర్యామ్. స్టోరేజ్ వచ్చేసరికి 1TB PCIe Gen 5 NVMe SSDతో వస్తుంది. NPU కూడా ఇంటెల్ AI బూస్ట్ NPUతో వస్తుంది, 13+ టాప్స్తో. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి కూలింగ్ సిస్టమ్ కూడా వీళ్ళు బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. దీనిలో HP's ఫస్ట్ హైబ్రిడ్ క్రయో కాంపౌండ్ ప్లస్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. వేపర్ ఛాంబర్ వచ్చేసరికి 60.8% మదర్ బోర్డ్ ని కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ దీనిలో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఫ్యాన్ అనేది సెల్ఫ్ క్లీనింగ్ తో వస్తుంది. ఫస్ట్ టైం కంట్రీలో మనం చూడడం ఇది. ఫ్యాన్ నార్మల్ ఒక డైరెక్షన్ తిరుగుతూ ఉంటుంది, ఈ ఫ్యాన్ ఏం చేసిందంటే మీకు రివర్స్ లో కూడా తిరుగుతుంది. ఇది సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటది. ఇది సెల్ఫ్ క్లీనింగ్ చేసుకున్న డస్ట్ కూడా బయటకు వస్తూ ఉంటుంది. అండ్ దీనికి ఒక ఆప్షన్ ఉంటుంది, HP గేమింగ్ హబ్ లోకి వెళ్ళారనుకోండి, పర్ఫార్మెన్స్ కంట్రోల్లో మీకు స్టార్ట్ ఫ్యాన్ క్లీన్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. కాకపోతే ఫ్యాన్ క్లీనింగ్ మీరు చేయాలంటే పవర్ కనెక్ట్ చేసి ఉండాలి. సో నార్మల్గా ఇలా మీరు బ్యాటరీ పవర్ మీద అయితే వర్క్ అవ్వదు. గేమింగ్ విషయానికి వస్తే దీనిలో GTA 5, Counter Strike 2 అండ్ వరల్డ్ రైడ్ ఇట్లాంటి గేమ్స్ ఆడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. గేమింగ్ పరంగా మాత్రం చాలా మంచి ఫీల్ అయితే ఉంది. అండ్ ఓవరాల్ గా ఈ మొత్తం ప్యాక్ చూసుకుంటే ఇది మీకు చాలా పవర్ఫుల్ ప్యాకేజ్ అనమాట. CPU GPU కంప్లీట్ ఇది మీకు గేమింగ్ ఎక్కువ ఎవరైతే గేమ్స్ ఆడుతుంటారో, స్ట్రీమ్ చేస్తూ ఉంటారో, వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ల్యాప్టాప్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఇంకా దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడితే మాత్రం బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంది, మొత్తం అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది. అండ్ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసరికి 2.68 kgs అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ ఫిజికల్ అవర్ గురించి మాట్లాడితే లెఫ్ట్ సైడ్ మీకు ఎయిర్ వెంట్ తో పాటు 2 థండర్బోల్ట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, Thunderbolt 4 పోర్ట్స్. ఇక్కడ నుంచి మీరు ఏదైనా డిస్ప్లే కూడా కనెక్ట్ చేయొచ్చు, ఛార్జింగ్ పెట్టొచ్చు. అండ్ ఒకటి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. రైట్ సైడ్ ఒక USB Type A పోర్ట్ ఉంది, మిగతా పోర్ట్స్ అన్ని బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ పెట్టవచ్చు, ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ RJ45 Ethernet పోర్ట్ ఉంది. అండ్ ఒకటి HDMI 2.1 అండ్ USB పోర్ట్ ఉంది. మొత్తం 2 USB పోర్ట్స్ ఉన్నాయి, 2 USB Thunderbolt పోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి పోర్ట్స్ అయితే. పోర్ట్స్ విషయంలో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ ఫ్యాన్స్ కూడా చూడొచ్చు, ఎయిర్ ఇంటేక్ కానీ ఎగ్జాస్ట్ కానీ, సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేస్తారు. అండ్ లైట్స్ కూడా ఇందాక మీకు చూపించాను, లైట్స్ కూడా గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి లైట్స్ మొత్తం RGB లైట్స్ చాలా బాగా డిజైన్ చేస్తారు వాటిని. అండ్ లోపల మీకు కెమెరా వచ్చేసరికి 1080p క్యామ్ ఉంటుంది, ఇది IR క్యామ్. 2 డ్యూయల్ అరే మైక్స్ కూడా ఉంటాయి, మీరు ఏదన్నా వీడియో కాల్స్ ఇట్లాంటి మాట్లాడన్నా కానీ బాగుంటుంది. అండ్ కెమెరాకి మీకు ప్రైవసీ షట్టర్ కూడా ఉంటుంది, మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటే కెమెరాని క్లోజ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూస్తే బాటంలో మ్యాక్స్ అని కనిపిస్తుంది, సో ఇది మ్యాక్స్ మోడల్, HP Omen 16 Max మోడల్. అండ్ ఇక్కడ HyperX బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. HyperX స్పీకర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, HyperX సౌండ్తో వస్తుంది, DTX అల్ట్రా సౌండ్ ఉంది, HP ఆడియో బూస్ట్, ఇట్లాంటివన్నీ మీకు సౌండ్ పరంగా అయితే ఉంటాయి. డిస్ప్లే 16-inch డిస్ప్లేతో వస్తుంది, 2.5K ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది, 240Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ బ్రైట్నెస్ వచ్చేసరికి 500 nits ఉంటుంది. IPS ప్యానల్ ఇది, యాంటీ గ్లేర్తో వస్తుంది, రిఫ్లెక్షన్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు, గేమ్ ఆడుతాం మంచి ఫీల్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో మీకు లో బ్లూ లైట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లే కూడా మీకు ప్రైస్ కి బాగుంది. అండ్ రిఫ్రెష్ రేట్ కూడా ఎక్కువ ఉంది. బ్యాటరీ 83 Wh బ్యాటరీతో వస్తుంది, 330 watt చార్జర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మీరు 50% జస్ట్ 30 minutes లో దీన్ని ఛార్జ్ చేయొచ్చు. గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి మీకు ఛార్జింగ్ ఎక్కువసేపు అయితే ఆగదు, ఖచ్చితంగా ఒక చోట కూర్చొని ఆడతారు కాబట్టి ఇప్పుడు ఛార్జింగ్ కనెక్ట్ చేసి ఉండాలి దీనికి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది మీకు. అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్తో కూడా వస్తుంది. మైక్రోసాఫ్ట్ కోపైలట్కి సపరేట్ కీ కూడా ఉంటుంది కీబోర్డ్లో, డైరెక్ట్ మీరు యాక్టివేట్ కూడా చేయొచ్చు. కోపైలట్ మీకు నచ్చిన క్వశ్చన్స్ అన్ని అడగవచ్చు, మీకు రాని అన్ని అది మీకు సమాధానాలు చెప్తుంది. వైఫై విషయానికి వస్తే Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4 మీద రన్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఈ ల్యాప్టాప్ గురించి డీటెయిల్స్ అయితే HP Omen 16 Max. అండ్ ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది 3,09,999 రూపాయలు ఈ ల్యాప్టాప్ ప్రైస్. సో ఇది మొత్తం టాప్ ఎండ్ ల్యాప్టాప్ అనమాట, మొత్తం స్పెక్స్ అని మీకు టాప్ లెవెల్లో అయితే ఉంటాయి. ఒకవేళ మీకు మంచి కూలింగ్ సిస్టమ్ కావాలి,
మంచి పర్ఫార్మెన్స్ కావాలి, గేమ్స్ ఆడాలి, స్ట్రీమ్ చేయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, అట్లాంటి ఒక ల్యాప్టాప్ కోసం చూస్తుంటే అప్పుడు ఇది మీకు సెట్ అవుతుంది. లేదు మీరు బడ్జెట్లో చూస్తున్నారు, మీకు తక్కువ బడ్జెట్ ఉంది, ఇంత పవర్ కూలింగ్ సిస్టమ్ అవసరం లేదు అనుకుంటే ఇంకో ల్యాప్టాప్ కూడా ఉంది, HP Omen 16. ఇది వచ్చేసరికి 1,42,000 రూపాయలు దాకా ఉంటుంది. అండ్ దీనిలో వచ్చేసరికి మీకు i7 ప్రాసెసర్ ఉంటుంది, ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 14th జనరేషన్ ప్రాసెసర్, 650HX ప్రాసెసర్, NVIDIA GeForce RTX 5050 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, 8GB గ్రాఫిక్ కార్డ్, 24GB ర్యామ్, DDR5 ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ 1TB PCIe NVMe Gen 4 SSDతో వస్తుంది. టాప్ మోడల్ వచ్చేసరికి Gen 5 SSDతో వస్తుంది. 32GB ర్యామ్ i9 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాటరీ అయితే సేమ్ ఉంటుంది, 83 Wh బ్యాటరీ దీనిలో కూడా. కాకపోతే ఛార్జింగ్ వచ్చేసరికి ఇది 230 వాట్ ఛార్జర్తో వస్తుంది, అది 330 వాట్ ఛార్జర్తో వస్తుంది. డిస్ప్లే కూడా చేంజ్ అయిపోయింది, 16 ఇంచ్ డిస్ప్లే, ఇది కూడా 16.1 ఇంచ్ డిస్ప్లే ఇది. కాకపోతే ఇది రిజల్యూషన్ మీకు DCI 2K రిజల్యూషన్తో వస్తుంది, 165Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది కూడా IPS ఫ్యాన్. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఫ్యాన్ రివర్స్ క్లీనింగ్ ఉంది కదా, అదైతే దీనిలో అయితే ఉండదు. ఇట్లాంటివన్నీ తీసేసి తక్కువ రేట్లో ఈ ల్యాప్టాప్ అయితే తీసుకొని వస్తున్నారు. కాస్ట్ వస్తే 1,42,499 రూపాయలు అయితే ఉంది. ఇవి HP Omen 16 సిరీస్ ల్యాప్టాప్స్. ఇవి కొత్త గేమింగ్ ల్యాప్టాప్స్ HP నుంచి వచ్చినవి, బాగున్నాయి. నాకైతే టాప్ మోడల్ చాలా బాగా నచ్చింది గేమింగ్ పరంగా, కాకపోతే కాస్ట్ కూడా అంతే ఉంటుంది. మీకు ఏది నచ్చింది రెండిట్లో రూపాయలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కదా, సెలవు, బాయ్.